स्वर्ण जयंती एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 3 पर आ रही है। రే రాజ్ ఎక్కడ్రా నువ్వు? భోగి ఎస్సిక్స్ అని చెప్పాడే, చూస్తుడు ఇక్కడ లేడు, ఇడిపోయి ఉంటాడు. सुपर फास्ट स्वर्ण जयंती एक्सप्रेस అమ్మాయి సూపర్గా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది ఏంటి? నైట్ ట్రైన్లో కనిపించుంటే భలే ఉండేది. ఏంటమ్మా ఇలా చేసావు? ట్రైన్ కూడా స్టార్ట్ అవుతుంది, అనౌన్స్మెంట్ ఇచ్చాడు. వీడు దిగాడా లేదా ట్రైన్? स्वर्ण जयंती एक्सप्रेस will be arriving shortly on కాసేపు లైన్ వేసుకుందాం. ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. మనూరమ్మలాగుంది, ఎక్కడో చూసినట్టున్నా. ఎక్కడ చూసానబ్బా? రే రాజ్, ట్రైన్ వెళ్ళిపోయిందని అడవుల్లో నువ్వు దిగేవలేదు, నిన్ను ఎతుకుతూ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అంటే నాన్న వాష్రూమ్కి వెళ్దామని వచ్చాను. వెళ్ళావా? వెళ్ళాను నాన్న. సరే పద వెళ్దాం. సరే పద నాన్న వెళ్దాం. అమ్మాయి ఏంది కనిపించట్లేదు? ఇడిపోయింది. మళ్ళీ మిస్ అయిందా? రే రాజ్, అక్కడే ఉన్నావంటరా, లోపలికి రా. వస్తున్నా నాన్న, వస్తున్నాను. రే కుమార్, ఏంటన్నా? అన్నయ్య మళ్ళీ హాస్టల్ దాకా నీ రూమ్లో ఉంటాడు, ఇద్దరు గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఓకే సరే నాన్న. మీరిద్దరు ఫ్రెష్ అయ్యి వస్తే షాపింగ్కి వెళ్తాం. రేపు అమ్మ బర్త్డే కదా, నాకు ఊర్లో కొంచెం పని ఉంది, ఆ పని చూసుకొని వస్తాను. మీరు ఫ్రెష్ అయ్యి ఉండండి, ఓకే నాన్న. ఏంటి బ్రో, నీ పర్సంటేజ్ 8.9 9 కూడా రాలేదా? లాస్ట్ ఇయర్ 1 year నుంచి ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు, కానీ ఇప్పుడు 9 రాలేదు, 10 రాలేదు అంటే నన్నే చేయమంటావు? చిల్ బ్రో, కూల్. మా హాస్టల్ రూమ్ కన్నా నీ రూమ్ చాలా నీట్గా ఉందే. నువ్వు వెళ్ళేదాకా ఇది నీ రూమ్ అనుకో. బ్రో, నీ బ్యాగ్స్ అని ఆ పైన అరమారలు పెట్టుకో, చాలా ఖాళీ ఉంది. ఓకే. Excuse me, boss. You have a text message. ఏంటి బ్రో, అమ్మాయా? ఫ్రెండ్ మెసేజ్లే. మొన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు, నిన్ను అడిగారు. మరి రూపానా? అదే అత్తయ్య వాళ్ళ అమ్మాయి. మొన్న నరేష్ అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ జరిగింది, అప్పుడు కలిశాను. నంబర్ కూడా ఇచ్చింది, జస్ట్ చాటింగ్ అంతే. అందుకేనా రూపా మెసేజ్ అప్పుడు బిజీ అని వస్తుంది. అయితే వీడేదో చేస్తున్నాడు. సరే లేట్ అవుతుందిగా, నువ్వు ఫ్రెష్ అయ్యారా, తినడానికి వెళ్దాం. రే కుమార్, ఏనా అన్నయ్య ఏం చేస్తున్నాడు? లోపల ఫ్రెష్ అవుతున్నాడు. సరేలే కానీ మన రమణ మెడికల్ షాప్లోకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకొని రా. సరే నాన్న. తెస్తాను. లోపలికి వెళ్తున్నావేంట్రా? ఫోన్ లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. ఫోన్ ఎందుకురా, వెళ్ళరా, దగ్గరే కదా. సరే నాన్న. ఏంటి రూమ్లో లేటుకున్నాడు, బయటికి వెళ్ళాడేమో. ఏంటి నా మెసేజ్ సౌండ్ లాగలేదే? ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు అనుకుంటా. వాడి మెసేజ్లో ఏముంటుందిలే, మనకెందుకు. అరే ఏంటి మళ్ళీ మెసేజ్ వస్తుంది? తెగ మెసేజ్ చేస్తున్నారేంటి? ఎవరో చూద్దాం. రూపా, మిస్ యూ బావా. అమ్మ నా దొంగ తమ్ముడా, మామూలుగా వేసావుగా, అందుకేనా రూపా నన్ను అడిగిందని అడిగావు. ఇంకా ఉన్న ఒక్క మడతలు కూడా వీడు దొబ్బేశాడు. నా ఫోన్లో నువ్వేం చూస్తున్నావు? మెసేజ్ వస్తే ఎవరా అని చూస్తున్నా. కావాలి నీ ఫోన్ తీసుకో, నాది నేను చూసుకుంటాలే. నువ్వు రెడీ అయ్యి కిందకి రా, నాన్న పిలుస్తున్నాడు. సరే పదా, వస్తున్నాను. ఇద్దరు కలిసి అమ్మకి దండం పెట్టుకోండి. అమ్మ ఈసారి కూడా అన్నయ్య కన్నా నాకే ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చూడమ్మా. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందని మనం మనసులో ఏది కోరుకుంటే అది ఇస్తుందని నాన్న ఎప్పుడు చెప్పేవాడు.
కానీ నాకు కావాల్సిన అన్ని దూరం అయిపోయాయి. నాకు దూరమైన అన్ని నువ్వేది మళ్ళీ దగ్గరికి వచ్చేలా చేయవా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి.